నెల్లూరు జిల్లాలో గ్రంథాలయ సేవలను ప్రజలకు విస్తృతంగా చేరువ చేస్తాం. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గొనుగుంట్ల కోటేశ్వరరావు, నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి బుధవారం నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ రివ్యూ మీటింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ గొనుగుంట్ల కోటేశ్వరరావు గారికి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతికుమారి మరియు గ్రంథాలయ ఉద్యోగులు, రీడర్స్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రివ్యూ మీటింగ్ లో పాల్గొని గ్రంథాలయ సిబ్బందికి గ్రంథాలయ అభివృద్ధి కోసం పనిచేయాలని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గొనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రంథాలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాన్ని అమరావతిలో 10 ఎకరాల్లో 150 కోట్లతో డిజిటలైజేషన్ తో కూడిన గ్రంథాలయాన్ని నిర్మించబోతున్నామని, అదేవిధంగా నెల్లూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం నూతన భవనం కొద్దిపాటి పని మాత్రమే జరిగి అసంపూర్తిగా ఆగిపోయి ఉంది. దానిని పూర్తి చేసి నూతన భవనాన్ని ప్రారంభించే విధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతికుమారి గారు కృషి చేస్తున్నారన్నారు. ఒకటి జరిగివ్వండి మేడం. వెల్కమ్ చెప్పండి. ఇవాళ మీరు నాకు ఇచ్చారు. వెరీ గుడ్. మీరు 365 డేస్ చూడాలి సార్. నాకు సెలవుతో సంబంధం లేదు. ఎవరు నిలుస్తున్న చైతన్య గారు? ఇన్ ఫ్యూచర్లో నైట్ కూడా స్టడీ రూమ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అబ్బాయిలు మనం 8 కట్టేస్తాం కదా సార్. 2 లక్షల రూపాయలు పెట్టి 2 lakhs ఖర్చు పెట్టి తన ఓన్ సీఎం గారు మంచి ఆవిడ వేశారు కదా చేతులుగా. నమస్కారాలు. ఈ రోజున నెల్లూరు జిల్లాలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారైనటువంటి శాంతాకుమారి గారి ఆధ్వర్యంలో ఎవరైతే గ్రంథాలయ సిబ్బంది ఉందో వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రంథాలయాలను ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, గ్రంథాలయాలకు పాఠకులు వచ్చే విధంగా చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మా చైర్మన్ గారు అయినటువంటి శాంతాకుమారి గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అనేక సమస్యలను కూడా మా దృష్టికి తీసుకువచ్చిన వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో గ్రంథాలయాన్ని కూడా, ఇది పురాతన గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయంలో పాఠకులు వచ్చినప్పుడు పెచ్చులు ఊడిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి చైర్మన్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. దీని మీద పక్కనే గ్రంథాలయాన్ని నిర్మించడానికి కొంత భాగం కట్టి అదేవిధంగా మిగిలి ఉంది. దానిని త్వరలో ఆ గ్రంథాలయాన్ని నిర్మించి పాఠకులకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ ద్వారా చైర్మన్ గారు చేస్తున్నారు. దాన్ని తప్పనిసరిగా నేను కూడా దానికి బడ్జెట్ ఏ విధంగా అని చెప్పేసి ఈ జిల్లా మంత్రి గారు అయినటువంటి నారాయణ గారు గతంలో వారే శంకుస్థాపన చేశారనుకుంటాను. వారి చేతనే మళ్ళీ ప్రారంభించాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా వారితో మాట్లాడి ఆ గ్రంథాలయాన్ని కూడా ఉపయోగపడే విధంగా చేస్తాము. రాష్ట్రంలో గ్రంథాలయం ఏదైతే కేంద్ర గ్రంథాలయాన్ని
అమరావతిలో ఒక 10 ఎకరాల్లో 150 కోట్లతోటి కని విని ఎరుగుని రీతిలో నూతన టెక్నాలజీ డిజిటల్ ద్వారా చేయాలని చెప్పేసి దాదాపుగా 2 లక్షల ఎస్ఎఫ్టీతో త్వరలో కట్టిస్తాం. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా ఒక గ్రంథాలయాన్ని నిర్మించబోతున్నాం. అంటే ఈ రాష్ట్రంలోని గ్రంథాలయాల్ని ప్రతి జిల్లాలో కూడా మోడల్ గ్రంథాలయాలుగా తీర్చిదిద్దడానికి మా వంతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మా మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారి సహకారంతో ఈ మోడల్ గ్రంథాలయాల్ని తీర్చిదిద్దుతాం. గతంలో పూర్తిగా నిర్వీర్యం చేశారు గ్రంథాలయాల్ని. అటువంటి గ్రంథాలయాలను కూడా మా చైర్మన్లు 13 జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారు నియమించినటువంటి చైర్మన్లు చాలా చక్కగా ఈ 3 నెలల నుంచి వాటి మీద మంచి అవగాహన చేసుకొని ఏ విధంగా ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారో వారికి కావాల్సిన మెటీరియల్ నాకు ఇక్కడే ఈ విద్యార్థులు కొంతమంది ఇక్కడికి వచ్చి చెప్పారు, చైర్మన్ గారు తన సొంత నిధులతోటి మాకు కావాల్సిన పుస్తకాలు కానివ్వండి ఏది కావాలన్నా కూడా చేస్తున్నారు. అందుకు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతామని చెప్పి వాళ్ళ అనటం నాకెంతో ఆనందాన్ని కల్పించింది. అంటే ఒక సరస్వతీదేవికి సేవ చేసుకునే విధంగా అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో ఈ గ్రంథాలయాల్ని అభివృద్ధి చేయడానికి మన శాంతాకుమారి గారు బాగా కృషి చేస్తున్నారు. ఇదే విధంగా వారు ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో బయటికి వెళ్ళేసి వాళ్ళు చదువుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందుకోసమే రాత్రి వేళల్లో కూడా ఈ గ్రంథాలయాలు పనిచేసే విధంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మేము చదువుకోవాలంటే పనిచేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అటువంటి వాటిని కూడా పరిశీలించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా లోకేష్ గారు మంత్రి గారి లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి వీటి మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి తప్పనిసరిగా ఒక 2-3 సంవత్సరాల్లో ఒక నూతనంగా ఈ గ్రంథాలయాల్ని మేము తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. తారక రామారావు గారు పుట్టినరోజు అయినటువంటి మే 28వ తారీఖున ప్రతి సంవత్సరం చేసుకునే మహానాడు పండుగ, ఆ మహానాడు పండుగను ఈ నెల్లూరులో జరపడం, నెల్లూరులో నాయకులందరూ కూడా వాళ్ళు చాలా ప్రతిష్టగా తీసుకొని బాగా జరపాలని చెప్పేసి ఈరోజు ఉదయం 10:22 భూమి పూజ కూడా చేశారు. ఆ ప్రాంతం కూడా చాలా చక్కగా బాగుంది. దాదాపుగా 2700 ఎకరాల్లో పార్కింగ్ కానివ్వండి, అదేవిధంగా సమావేశ మందిరానికి కానివ్వండి ఇబ్బంది లేకుండా మంచి ప్రదేశాన్ని సెలెక్ట్ చేశారు. బాగా జరుగుద్ది. ఎందుకంటే మహానాడు అనేది ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు ముందు నుంచి ప్రారంభమవుతుంది. మనం ఏదైనా ఒక పండగ చేసుకున్నామంటే, క్రిస్మస్ పండగ చేసుకున్నామంటే కొంతమంది చేసుకుంటారు, అదేవిధంగా రంజాన్ చేసుకున్నామంటే కొంతమంది చేసుకుంటారు, సంక్రాంతి కొంతమంది చేసుకుంటారు. కానీ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజును కులాలకి మతాలకు అతీతంగా అందరూ, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఎన్టీ రామారావు గారు పుట్టినరోజును పండుగగా చేసుకుంటారు. ఆ యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి మహానాడిని ఇక్కడ నిర్వహించటం నెల్లూరులో చాలా ఆనందంగా ఉంది. కనీ విని ఎరిగిన రీతిలో నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన తర్వాత మొదటిసారిగా ఆ అవకాశం నెల్లూరుకు రావటం, వీళ్ళు కూడా ప్రతిష్టగా తీసుకొని దాదాపుగా 7 లక్షల మందికి తగ్గకుండా చేస్తామని చెప్పేసి ప్రణాళిక రూపొందించారు. ప్రతిరోజు కూడా 20,000 మంది ప్రతినిధులు వస్తారు. 27-28న వారికి తోడు ఇంకా చాలామంది అభిమానులు చూడటానికి వస్తారు. కొన్ని వేల మంది వస్తారు, లక్షల మంది కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఏ విధంగా ప్రజలకి మెసేజ్ ఇస్తారో అనే దాని మీద కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. యువత కావచ్చు, మహిళలు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఈ మహానాడు వేదిక నెల్లూరులో బాగా జరుగుద్దని చెప్పి తెలియజేస్తున్నాం. 21 గ్రంథాలయాలు ఉన్నాయి రాష్ట్రంలో. దాంట్లో సిబ్బంది కొన్నిట్లో కొన్ని మండలాల్లో అక్కడక్కడ లేని మాట వాస్తవేను. వాటిని తప్పనిసరిగా మేము ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం.
కొరత ఉన్నమాట వాస్తవేను. అందుకోసమే ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో ఈ గ్రంథాలయాలకు సంబంధించి ఒక 100 పోస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొన్ని పోస్టులు కూడా తప్పనిసరిగా మేము అంచెల వారీగా, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా మేము ఇంకా సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవం. వాటిని మేము తప్పనిసరిగా వీలైనంత తొందరలో ఆ సిబ్బందిని నియమించడానికి, గ్రంథాలయాలు ఏదైతే ఇప్పుడు రెండు గ్రంథాలయాలకి 3 గ్రంథాలకి ఒకళ్ళే సిబ్బందిగా ఉండటం వల్ల కొంత ఇబ్బంది అనేది వాస్తవం. ఆ విషయాన్ని నాకు చైర్మన్ గారు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. దానికి ఏ విధంగా అనేది తప్పనిసరిగా త్వరలో అలాంటిది లేకుండా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు మా చైర్మన్ గారు శ్రీ గోరుగుంట్ల కోటేశ్వరరావు గారు మహానాడు కార్యక్రమానికి విచ్చేసి, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నందుకు మా సమీక్షకు విచ్చేసినటువంటి మా చైర్మన్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రంథాలయం గురించి, అభివృద్ధి గురించి మేము చాలా డిస్కస్ చేసుకున్నాము. ఇప్పటి వరకు గ్రంథాలయంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యల్ని కూడా మా సెక్రటరీ గారు, మా చైర్మన్ సారు మేము కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. త్వరలో అన్ని కార్యక్రమాలని మేము పూర్తి చేస్తాం. కావలసినటువంటి నిధుల గురించి కూడా మేము ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. రావాల్సినటువంటి సెస్ అమౌంట్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇంకా గ్రంథాలయాల్లో ఉన్నటువంటి చాలా సమస్యలకి ఎటువంటి పరిష్కారం ఇవ్వాలనేది కూడా మేము నిర్ణయించుకొని ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా కూడా కొంత నిర్ణయం తీసుకుంటాము. అన్ని విధాల అన్ని చోట్ల గ్రంథాలయాలు ఓపెన్ చేయాలనేది మా నిర్ణయం. మా అధినాయకులైనటువంటి మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు మాకు సరైన చైర్మన్ సార్ని మాకు ఇవ్వటం జరిగింది. మా సారు చాలా ఆదర్శవంతమైన వారు. ప్రతి చోట చాలా ఓపికగా మాకు సలహాలు ఇవ్వటంలో కానీ, మేము చెప్పితే అన్ని ఓపికగా వినటంలో కానీ, ప్రతి ఒక్క నిర్ణయంలో కానీ మాకు చాలా సహకరిస్తున్నారు మా చైర్మన్ సారు. అందుకు మేము సార్కి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక గ్రంథాలయాల విషయానికి వస్తే చాలా సమస్యలు అయితే ఉన్నాయి. తప్పకుండా అందరు చైర్మన్లు కూడా మేము కష్టపడి పోరాడి మా సొంత నిధులు కొందరి దాతల దగ్గర నుంచి కొంత సెస్ అమౌంట్, కొంత ప్రభుత్వ నిధులు అన్నీ కూడా ఉపయోగించి తప్పకుండా త్వరలో గ్రంథాలయాలకి మళ్ళీ పూర్వ వైభవంగా మంచిగా, అంటే గ్రంథాలయం అంటే ఎలా ఉండాలి, ఇది ఒక దేవాలయం, సమాజ నిర్మాణానికి ముఖ్యమైనటువంటి ఒక వెన్నెముక లాంటిది. ఈ యొక్క గొప్ప సంస్థ సమాజంలో ఎంత గౌరవప్రదమైన త్వరలో మేము తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.